మానవునికి 5 విధములైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. Man has 5 forms of intelligence. కానీ మొట్టమొదటిది బుకిష్ నాలెడ్జ్. The first one is bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి ప్రయోజనం లేదు. There's no use of having bookish knowledge. ఈ రెండవది కొంతవరకు సూపర్ఫిషియల్ నాలెడ్జ్. The second one is superficial knowledge. ఇది కూడాను ఉండి ప్రయోజనం లేదు. There's no use of ఇది this. పేరుకు మాత్రమే కనిపిస్తుంటాయి. It just exists for namesake. కానీ మూడవది జనరల్ నాలెడ్జ్. The third one is general knowledge. ఏమి చేయాలి? ఈ నాలెడ్జ్ అనేటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ ని ఉపయోగపెట్టాలి. He should also have general knowledge as to ఈ make జనరల్ use of నాలెడ్జ్ it. ని మనం ఉపయోగపెట్టాలంటే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కావాలి. To make use of the general knowledge, he should have discrimination knowledge. ఈ డిస్క్రిమినేషన్ కూడా ఎట్లా చేయాలి? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి ఒక ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. How should he discriminate? He should discriminate fundamental discrimination. What is good, what is నాట్ bad. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. It's not individual ఈ discrimination. పేషెంట్కి ఏం చేస్తే బాగుతుంది, ఈ పేషెంట్కి ఎట్ట చేయాలి అనేది ఆ డిస్క్రిమినేషన్ చక్కగా డీప్ గా మనం ప్రవేశపెట్టాలి. You should discriminate deeply, thinking how can I cure this patient. తరువాతనే ఐదవది ప్రాక్టికల్ నాలెడ్జ్. Later comes the 5th form of knowledge, the practical knowledge. కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండినటువంటి దాన్ని ప్రపంచమును ఎంతైనా కూడా బాగు చేస్తుంది. It is this practical knowledge that will help the world. కనుక ప్రతి డాక్టర్ కూడాను ప్రాక్టికల్ లోపల ఈ క్రియలో ప్రవేశించి పేషెంట్స్కి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఆరోగ్య మహాభాగ్యాన్ని కూడాను అందించడానికి తగిన కృషి చేయాలి. Every doctor must make an effort to put into practice what all they have learned and help the world.